అంతర్జాతీయ యాంటీ డ్రగ్ డే సందర్భంగా మాదక ద్రవ్యాలు వద్దు జీవితం ముద్దు అని కాచిగూడ జూనియర్ కాలేజీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ శ్రీలత, పీస్ కమిటీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీపీ బాలస్వామి హాజరై యువతకు పలు సూచనలు చేశారు. డ్రగ్స్కు అలవాటు పడకూడదని, విద్యార్థులు ఎక్కువగా క్రీడారంగంలో రాణించాలని ప్రోత్సహించారు. విద్యార్థులు మంచిగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ను ప్రతి ఒక్కరూ నిషేధించాలని డీసీపీ బాలస్వామి కోరారు. కలిగే దుష్పరిణామాలు ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం జీవన శైలిని అనుసరిస్తానని అందరికీ అంటే సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమం కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మనము చాలా వరకు డ్రగ్స్ యూజ్ చేస్తున్నాం. అందులో మనకు పనికొచ్చేటివి అంటే యూస్ఫుల్ అయ్యేటి డ్రగ్స్ ఉన్నాయి. తర్వాత మనల్ని అడిక్షన్ కి గురి చేసి మన పతనానికి కారణమయ్యే డ్రగ్స్ కూడా ఉన్నాయి. సో మనం అడిక్ట్ కావాల్సింది మనకి ఏవైతే యూస్ఫుల్ ఉంటాయో వాటికి మాత్రమే మనం అడిక్ట్ కావాలి. అందులో మనకు అడిక్ట్ కావాల్సిన డ్రగ్స్ కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. రేపు మనము డైలీ ఒకసారి ఆడుకున్నట్లయితే, అంటే శారీరక వ్యాయామం చేసినట్లయితే అది మన ఆరోగ్యాన్ని, మన లైఫ్ స్టైల్ని, మన జీవిత కాలాన్ని కూడా పెంచుతుంది. సో మనము వ్యాయామానికి అడిక్ట్ కావాలి. తర్వాత మనము రెగ్యులర్ గా చదువుకున్నట్లయితే, అంటే రెగ్యులర్ గా చదువుకొని మన యొక్క జ్ఞానాన్ని పెంచుకున్నట్లయితే అవి మనకు భవిష్యత్తులో మంచి ఉద్యోగం కానీ, లేదా బిజినెస్ కానీ, లేదా ఇతర అంటే మన పురోభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి మనము చదువుకి అడిక్ట్ కావాలి. అదేవిధంగా చదువుతో పాటు క్రీడలు మనకు మానసిక ఉల్లాసాన్ని, తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని అందరినీ కూడా మనకి పరిచయం చేస్తాయి, మనకు నేమ్ అండ్ ఫేమ్ కూడా తెస్తాయి. కాబట్టి మనం క్రీడలకు కూడా మనం అడిక్ట్ కావాలి.